అక్రమాలకు పాల్పడ్డారని మంత్రి లోకేష్ పై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి విమర్శలు చేశారు. డిఎస్సిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఒక్కో ఉద్యోగం 15 నుంచి 20 లక్షలకు అమ్ముకున్నారని అన్నారు. ఓసీ ఓపెన్ కట్ ఆఫ్ లేకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అన్యాయం చేశారని భూమన చెప్పారు. స్పోర్ట్స్ కోటాలో అదనపు కోటా కలిపి అర్హత లేని వారికి ఉద్యోగాలు ఇచ్చారని భూమన ఆరోపించారు. ఒక్కొక్క ఉద్యోగము 15 నుంచి 20 లక్షల రూపాయలకు అమ్ముకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తరువాత తన తొలి సంతకం డిఎస్సి అభ్యర్థుల ఎంపిక అని ఆయన సంతకం పెట్టిన తర్వాత, అలాగే స్పోర్ట్స్ కోటాలో ఇప్పుడున్నటువంటి కోటా కాకుండా అదనంగా చాలా స్పోర్ట్స్ ను దాంట్లో కలిపి లోకేష్ యొక్క తొత్తు అయినటువంటి రవినాయుడు శాప్ చైర్మన్ గా తనకు కావలసినటువంటి వాళ్ళందరి దగ్గర ఒక్కొక్కళ్ళ దగ్గర 25 లక్షల రూపాయలు వసూలు చేసి స్పోర్ట్స్ కోటాలో ఒక్కడికి కూడా అర్హత లేనటువంటి వాళ్ళనందరినీ కూడా సెలెక్ట్ చేయటం జరిగింది. దాదాపు 3.5 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షలు రాస్తే తమకు కావలసినటువంటి వాళ్ళు మాత్రమే సెలెక్ట్ చేసే విధంగా ఈ ప్రక్రియ జరిగింది. ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు, సిబిఐ ఎంక్వైరీ వేసేంత వరకు ఈ ఉద్యమాన్ని మరింత. మంత్రి లోకేష్ భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని వైసీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ అధ్యక్షుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఆరోపించారు. లోకేష్ వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని అన్నారు. సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అడుగుతున్నాను నారా లోకేష్ గారిని, మీరు విద్యాశాఖ మంత్రి 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల్లో మీరు ఇంతవరకు నిజాయితీగా చేసినటువంటి నియామకాలన్నీ, మీరు నిజాయితీగా ఇచ్చినటువంటి ప్రజలకు, విద్యార్థులకు చేసినటువంటి న్యాయం ఏంటని అడుగుతున్నాం. ఎక్కడ చూసినా మీరు అన్ని శాఖలకు మీరే మంత్రిగా వ్యవహరించి అన్ని శాఖల నుంచి వచ్చే డబ్బులను మీరు ఈ రోజున ఎత్తుపెట్టుకునే తప్ప ఈ 2 సంవత్సరాల్లో మీరు చేసింది ఏంటి అంటే కేవలం ఒక పబ్లిసిటీని చూపించి ఇక్కడ 10 లక్షల ఉద్యోగాలు, అక్కడ 20 లక్షల ఉద్యోగాలను చూపించుకుంటాను తప్ప ఈ రోజున ప్రాక్టికల్గా వెళితే, గ్రౌండ్ లెవెల్లో వెళ్తే ఒక్కరికి కూడా ఈ రోజున మీరు ఉద్యోగాలు ఇవ్వని పరిస్థితుల్లో ఉన్నారు. మీరు ఈ పబ్లిసిటీ అనేది ఎక్కువ రోజు నిలవదు. ఖచ్చితంగా చెప్తున్నాం, ప్రజలు మీరు చేసినటువంటి విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఖచ్చితంగా వచ్చే రోజుల్లో ప్రజలే మీకు బుద్ధి చెప్తారని కూడా తెలియజేసుకుంటున్నాం. వెంటనే ఈ డిఎస్సి విధానంపై సిబిఐ విచారణ జరపాలి.